హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మా ఇంట్లో జొన్న దోసలు పోస్తున్నాను. నేను రెగ్యులర్గా మా ఇంట్లో ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి. అందులో ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను కొలత కోసం. గ్లాస్ అయినా కప్ అయినా ఏదైనా కానీ ఒక దాంతోనే మనం అన్నీ పోస్తాము కొలత ప్రకారం. ఇందులో ఒక గ్లాస్ మినపగుళ్ళు పోసాను. సేమ్ అదే గ్లాస్తో 2 గ్లాసులు జొన్నలు పోసుకోవాలి. రెగ్యులర్గా బియ్యంతో చేసుకుంటారు కదా, ఇలా డిఫరెంట్గా జొన్నలతో ట్రై చేయండి. జొన్న దోశలు కూడా బాగుంటాయి. మనం మిల్లెట్స్తో ఏ దోశ పోసుకున్నా ఇడ్లీ పోసుకున్నా బాగుంటుందండి, ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వడానికి, హెల్తీగా తినడానికి. మన ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇలా చేసి పెట్టవచ్చు. షుగర్ పేషెంట్స్ అనేది కాదు, బీపీ కంట్రోల్లో ఉండాలన్నా, షుగర్ పేషెంట్స్కైనా, వెయిట్ లాస్ అవ్వాలన్నా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇలా అన్నిటికీ మనం మిల్లెట్స్ వాడడం చాలా మంచిదండి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఇందులో. అంతేకాకుండా జొన్నలు నానడానికి మనకు టైం ఎక్కువ పడుతుంది. కనీసం 8 గంటలైనా టైం పడుతుంది. ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ బియ్యం వేసాను. మీరు ఈ వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ వేసుకోవచ్చు. లేదో అసలు బియ్యం వద్దు అనుకుంటే అటుకులు నానబెట్టుకుని అటుకులు వేసుకోవచ్చు. ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని మంచిగా ఒక 3 టైమ్స్ వాటర్తో కడిగి నానబెట్టుకోవాలి. కనీసం 6 to 8 అవర్స్ నానాలి. అప్పుడే మనకి పిండి మిక్సీ పట్టుకోవడానికి బాగుంటుంది. కావాలంటే జొన్నలు సపరేట్గా, మిగతావన్నీ సపరేట్గా కూడా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు 8 అవర్స్ నానాయి. నేను కడిగేసి వాటర్ పోసి పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని తగినంత వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఈ ఒక్క జొన్న పిండితో మనం ఇడ్లీ చేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు. ఈ పిండితోనే ఊతప్పంలాగా చేసుకోవచ్చు, క్రిస్పీ దోశ చేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ అవి తురుము వేసి దోశలాగా చేసుకోవచ్చు, ఇడ్లీలాగా చేసుకోవచ్చు. ఈ ఒక్క పిండి సింపుల్గా మనం అన్ని రకాల టిఫిన్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులోనే మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కలిపి గుంత పొంగనాలు అంటారు కదా, అవి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే పిండి మంచిగా మెరిగింది. దీన్ని ఒక పాత్రలో తీసుకొని, ఒక బౌల్లో తీసుకొని నైట్ అంతా మనం పక్కన పెట్టేసుకుంటే ఇది మంచిగా మార్నింగ్కి పొంగుతుంది. పిండి మంచిగా ఫెర్మెంటేషన్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి మంచిగా ఫెర్మెంట్ అయిందండి, మంచిగా పొంగింది. మనకి పిండి ఎంత బాగా పొంగితే మనకి దోశ కానీ ఇడ్లీ కానీ అంత బాగా వస్తాయి. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ వేయండి. తగినంత సాల్ట్ వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని మనకి దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. నాకు బౌల్ చిన్నదైంది, అందుకే ఇక్కడ తిప్పడానికి ఇబ్బంది అవుతుంది. వేరే బౌల్ చేంజ్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఇందులోనే తిప్పేస్తున్నాను. ఇప్పుడు దోశ పిండి రెడీ అయిపోయింది. నేను ఇందులోకి కొబ్బరి చట్నీ చేస్తున్నాను. ఎలా చేయాలో మీకు చూపిస్తాను. కొబ్బరి ముక్కలు, ఫ్రై చేసిన పచ్చిమిర్చి, వేయించిన పల్లీలు, వెల్లుల్లి, ఒక చింతపండు రెక్క, తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. లాస్ట్లో పోపు వేసుకోవడం అంతే. ఈ దోశలు నేను బ్రేక్ఫాస్ట్ లాగా కాదండి, నేను డిన్నర్ టైంలో చేస్తున్నాను. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది కదా,
ఇంకా మనం దోశ ప్యాన్ పెట్టుకొని దోశలు వేసుకోవడమే. నేను క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో వేస్తున్నాను. అవి అప్పుడప్పుడు దోశలు అంటుకుపోతున్నాయి, నేను అందుకే ఆనియన్ రుద్దుతున్నాను. మనకి పిండి ఎంత కావాలో అంత తీసుకొని, మనకి పల్చగా కావాలంటే పల్చగా, లేకపోతే ఎలా కావాలంటే అలా దోశ వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని దోశ అయితే వేసేసుకుందాం. నేను కొంచెం మందంగానే వేశాను, నాకు మరి పల్చగా ఉంటే ఇష్టం ఉండదు. నేనైతే ఇప్పుడు వేయలేదు, కానీ మీరు ఆనియన్ దోశ వేసుకోవచ్చు, క్యారెట్ తురుము వేసుకోవచ్చు, ఇలా రకరకాలుగా వేసుకోవచ్చు. ఫస్ట్ దోశ నార్మల్గా వేసాను కదా, సెకండ్ దోశ నేను కారం దోశ వేశాను. నేను ఇంట్లోనే చేసిన కారం ఉంది. అవిసె గింజలు ఉంటాయి కదా, అవిసె గింజలు, నువ్వులు, పల్లీలు, వాటన్నిటితో చేసిన కారప్పొడి ఉంది నా దగ్గర. నేను ఆ పొడి వేసేసి సెకండ్ది కారం దోశ చేశాను. ఇంతే అండి, హెల్దీ అండ్ టేస్టీ జొన్న దోశలు రెడీ. ఎప్పుడు బియ్యంతోనేనా, ఇలా అప్పుడప్పుడు మిల్లెట్స్తో కూడా ట్రై చేయండి. హెల్దీ అండ్ టేస్టీ కూడా. థ్యాంక్ యూ.